హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆంధ్ర పిల్ల. నా పేరు లావణ్య అండి. ఈరోజు నేను మీకు ఎంతో రుచికరమైనటువంటి గుమగుమలాడే గుత్తి వంకాయ కూరను చూపించబోతున్నానండి. ఈ గుత్తి వంకాయ కూరకి నేను తాజాగా ఈ సైజులో చిన్నగా దొరికినటువంటి ఈ వంకాయలతో ఈరోజు నేను మీకు గుత్తి వంకాయ కూర చూపించబోతున్నాను. ముందుగా గుత్తి వంకాయ కూరకు కావలసినటువంటి పదార్థాలు: లవంగం, ఉప్పు, కరివేపాకు, టమోటాలు. నేను 3 తీసుకున్నానండి, నాకు 1/2 కేజీ వంకాయలకు. తర్వాత జీలకర్ర పొడి, వేరుశనగ గింజలు, వేయించిన శనగపప్పు, అల్లము, కొబ్బరి, వెల్లుల్లి, కొత్తిమీర, ఒక చిన్న ఆనియను, చింతపండు, నువ్వులు, తర్వాత ధనియాల పొడి, కారం పొడి. ఇవి నేను గుత్తి వంకాయకు మసాలాను తయారు చేసుకోవడానికి ఈ పదార్థాలను నేను తీసుకుంటానండి. సో తర్వాత నేను ఆనియన్ని డైరెక్ట్గా తీసుకోనండి, ఇలా కాల్చి తీసుకోవడం వల్ల గుత్తి వంకాయకు చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే ఈ వేరుశెనగ గింజలను, నువ్వులను నేను కొంచెం దూరలు బారలుగా వేయించుకుంటాను. మనం ఇప్పుడు మసాలాను తయారు చేసుకోవాలి కదండి. సో మసాలా తయారు చేసుకునే ముందు వీటిని నేను కొంచెం వేయించుకొని పెట్టుకుంటాను. ముందుగా వేరుశెనగ పప్పుని వేయించుకుంటున్నాను. తరువాత నువ్వులను, ఎక్కువ మాడిపోకుండా లైట్గా అలా వేయించి పక్కకు పెట్టుకుంటాను. తర్వాత ఇప్పుడు మనం మిక్సీలో పదార్థాలన్నిటినీ మసాలా ప్రిపేర్ చేసుకోవాలి కదండి. సో వేరుశనగ పప్పు, వేయించిన శనగపప్పు, నువ్వులు, కొంచెం జీలకర్ర పొడి, కొత్తిమీర, వెల్లుల్లి, కొబ్బరి, నేను కాల్చుకున్న ఆనియన్ ఉంది కదండి, వాటిని ముక్కలుగా చేసుకొని ఇలా వేసుకున్నాను. అల్లం, లవంగం, చెక్క పొడి, చింతపండు, తరువాత కారం పొడి, ధనియాల పొడి తీసుకుంటానండి. కారం పొడిని 2 టేబుల్ స్పూన్ తీసుకుంటాను. ధనియాల పొడిని 3 టేబుల్ స్పూన్ తీసుకుంటాను. కారం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం మీరు ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత తగినంత ఉప్పును యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇలా మిక్సీలో పేస్ట్ చేసుకొని సపరేట్ చేసుకోవాలి. తర్వాత నేను 3 టమోటాలు తీసుకున్నాను కదండి, వాటిని సపరేట్గా పేస్ట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఈ మసాలా పేస్ట్లో కొంచెం ఆయిల్ని యాడ్ చేయాలండి. ఇలా యాడ్ చేయడం వల్ల వంకాయలకు ఈ మసాలా అనేది బాగా అంటుకుంటుంది. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపును వేసుకోవాలి. ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి. తరువాత ఈ మసాలాని పక్కన పెట్టుకొని మనం ఇప్పుడు వంకాయలను
రెడీ చేసుకోవాలండి. ముందుగా ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులో సాల్ట్ వేసుకోవాలి. ఎందుకంటే ఈ వంకాయలు కోసి అందులో వేసినప్పుడు కమిలిపోకుండా ఉండడానికి మనం ఉప్పు అనేది నీళ్ళల్లో యాడ్ చేస్తాం. తర్వాత చివరన ఉన్నటువంటి తోకలను ఇలా వంకాయలకి కట్ చేసుకోవాలి. ఈ గుత్తి వంకాయ కర్రీని వేడి వేడి అన్నంలో కానివ్వండి, చపాతీలకు కానివ్వండి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. దీన్ని మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. తర్వాత ఈ వంకాయలు తోకలను కట్ చేసిన తర్వాత వీటిని ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసేటప్పుడు మధ్యలో పుచ్చులు ఉన్నాయా లేవా అనేది ఒక్కొక్కసారి చెక్ చేసుకోండి. ఇలా కట్ చేసి నీటిలో వేసుకున్నప్పుడు ఇవి కమిలిపోకుండా ఉంటాయండి. ఈ వంకాయ మసాలా కర్రీని బిర్యానీ చేసుకున్నప్పుడు కూడా ఇది కూడా వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. సో తర్వాత ఈ వంకాయని ఇలా కోసి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత వీటిలో నీళ్లు ఏమీ ఉండకుండా ఇలా ప్రెస్ చేసి తీసుకోవాలి. తర్వాత ఈ వంకాయలోకి మసాలా అనేది మనం ఇలా వేయాలి. మొత్తం 4 వైపులా మసాలా వచ్చేటట్లుగా చూసుకోవాలి. సో ఇలా అన్ని వంకాయలకి మసాలా అనేది ఇలా వేసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత మనం మిగిలిన మసాలాను కూడా పక్కన పెట్టుకొని తర్వాత మనం వేయించుకునేటప్పుడు అందులోకి ఈ మసాలాని యాడ్ చేసుకోవచ్చు. సో మసాలా ఇలా వేసుకొని పక్కకు పెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులోకి నేను చిన్న కప్పుతో ఆయిల్ వేసుకుంటున్నానండి, కప్పు నిండా. ఎందుకంటే ఆయిల్ అనేది ఈ కర్రీకి ఎక్కువగా పడుతుంది. ఎందుకంటే ఈ ఆయిల్లోనే వంకాయలు అనేది ఉడకాలి కాబట్టి ఫస్ట్. సో తర్వాత ఆవాలు ఉద్దిపప్పు వేసుకోవాలండి. నూనె కాగిన తర్వాత కరివేపాకు, ఒక చిన్న ఆనియన్ని మసాలాకి వేసుకున్నామండి, మిక్సీ జార్కి వేసుకొని మసాలాకి పెట్టుకున్నాము. తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా కట్ చేసుకొని ఇలా వేసుకోవాలండి. ఇలా బాగా వేగిన తర్వాత ఇందులోకి మనం మసాలా పెట్టుకున్నటువంటి వంకాయలను ఇందులోకి వేసుకోవాలి. ఈ ఆయిల్లోనే వంకాయలు అనేది ఉడకాలి. ఇలా ఒక 1 మినిట్ తర్వాత మనం ఏదైతే మసాలాలు ప్రిపేర్ చేసుకుని వంకాయలు పెట్టామో తర్వాత మిగిలినటువంటి మసాలాను ఇందులోకి వేసుకోవాలి. సో వేసుకున్న తర్వాత ఇందులో బాగా కలపాలి. తర్వాత ఇలా ఒక 2 మినిట్స్ అనేది ప్లేట్ క్లోజ్ చేసి పెట్టాలండి. తర్వాత ఈ వంకాయలు అనేది కొంచెం క్లోజ్ చేయడం వల్ల కొంచెం బాగా ఉడుకుతాయి. తర్వాత మనం సపరేట్గా 3 టమోటాస్ని మిక్సీలో వేసుకొని పక్కకు పెట్టుకున్నాం కదండి, ఆ పేస్ట్ని ఇప్పుడు యాడ్ చేసుకుంటాం. అది యాడ్ చేసిన తర్వాత ఇదంతా మసాలా బాగా వేగాలండి నూనెలోనే. అట్లీస్ట్ ఒక 3 to 4 మినిట్స్ అనేది బాగా వేగాలి. ఎందుకంటే పచ్చి వాసన అంతా వెళ్ళేదాకా వేగాలి. తర్వాత 1 to 1.5 గ్లాస్ వాటర్ అనేది ఇందులోకి యాడ్ చేసుకోవాలి.
ఎందుకంటే మనకి వంకాయలు అనేది ఉడకాలి కాబట్టి. సో 1 గ్లాస్ ఆర్ 1.5 గ్లాస్ వాటర్ని యాడ్ చేస్తున్నానండి. మనము ఇప్పుడు ఉప్పు కూడా చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఉప్పు తక్కువగా ఉందనిపించిందంటే కొంచెం యాడ్ చేసుకోండి. సో ఇలా ఒక 5 మినిట్స్ అనేది బాగా ఉడకాలి. ఆల్రెడీ హాఫ్ బాయిల్ అనేది ఆయిల్లోనే ఉడికిపోతుందండి. తర్వాత ఈ వాటర్ వేసి ఉడికించుకున్నప్పుడు మొత్తం ఇలా వంకాయ అనేది ఉడుకుతుంది. మీరు చూస్తున్నట్లయితే కూర చివరికి వచ్చినట్లుందండి. సో ఫైనల్గా గుత్తి వంకాయ కూర రెడీ. సో గుమగుమలాడే గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయిందండి. మీరు కూడా నేను చెప్పినటువంటి కొలతలతో ఒకసారి ట్రై చేసి చూడండి. మీకందరికి కూడా ఈ గుత్తి వంకాయ కూర నచ్చిందని అనుకుంటున్నానండి. మీకందరికీ ఈ గుత్తి వంకాయ కూర నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వాచ్ ద ఫుల్ వీడియో అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Thank you.